హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు పన్నీర్తో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అందుకోసం నేను పన్నీర్ని తీసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ని. చూశారు కదా, కొంచెం స్మూత్గా స్పూన్తో తిప్పుకుంటూ అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పన్నీర్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చూశారు కదా, ఇది కొంచెం వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. లవంగాలు, చెక్క, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవి వేసుకోవాలండి. చూశారు కదా, నేను అన్నీ వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసాను. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసానండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసాను. 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేశాను. చూశారు కదా, దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసాను. చూశారు కదా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకు కూడా వేసానండి. ముందుగా ఒక డబ్బా బియ్యం నానబెట్టుకున్నానండి. చూశారు కదా, నానబెట్టుకున్నాను. 2 డబ్బాలు తీసుకున్నానండి బియ్యం. ఒక 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలండి బియ్యాన్ని. చూశారు కదా, ఇవి బియ్యం నేను 2 తీసుకున్నాను కాబట్టి 2.5 వాటర్ పోస్తున్నానండి. రెండిటికి కలిపి 2.5 పోస్తున్నాను. చూశారు కదా, 2.5 పోసాను. సరిపోతుందండి, కుక్కర్లో వండుతున్నాను కదా, సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ పోసి కలుపుకున్న తర్వాత సరిపడినంత కూడా సాల్ట్ వేసుకొని పన్నీర్ని, మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని పైన వేసుకోవాలి. చూశారు కదా, ఇలా వేసుకొని మనం మూత పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుందండి దీనికి. చూశారు కదా, పైన 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. చూశారు కదా, నేను కుక్కర్ మూత 1 విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం ఆవిరిపోయిన తర్వాత చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి.